ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ మధ్య తన రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ, ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ పనులను పరిపాలన అనుమతులు ఇస్తూ కేంద్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2500 ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. రావిరాల గ్రామంలో ఆర్సీఐ రాష్ట్ర ప్రభుత్వ భూములు వినియోగించుకుంటున్నందున రక్షణ శాఖ భూములు 2450 ఎకరాలు తమకు అప్పగించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూముల పరస్పర బదిలీకి అంగీకరించాలని రక్షణ శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. ఎన్నికల మూలంగా ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే పనులు కాస్త ఆలస్యమయ్యాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రతిరోజు 60,000 వాహనాలు ప్రయాణిస్తున్నాయన్నారు. ఓ సంస్థ టోల్ రోడ్డు పనులు తీసుకుని 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ వారు వివిధ కారణాలు చూపించి పనులు పూర్తి చేయలేదన్నారు. ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లైఓవర్ పనులు గత 4 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న విషయం గడ్కరీ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వారు తక్షణమే స్పందించి కాంట్రాక్టర్ సంస్థను టెర్మినేట్ చేసి కొత్త టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.